నమస్తే అండి. ఈరోజు రాజమండ్రి పని మీద వస్తే మా ఓడికి బాగా ఆకలిస్తుంది అన్నాడండి. సర్లే పదరా మిలిటరీకి తీసుకెళ్తానంటే ఈ మిలిటరీలో ఆర్మీలో మన వల్ల అవుదాహే అంటున్నాడండి. ఒరే బాబు మిలిటరీ అంటే హోటల్ రా అని చెప్పి రాజమండ్రి మెయిన్ రోడ్లో పక్కన ఉన్నటువంటి మిలిటరీ హోటల్కి తీసుకొచ్చానండి. ఇక్కడ లో కాస్ట్లో బెస్ట్ క్వాలిటీలో బిర్యానీ దొరుకుతుందంటే ఇక్కడ తీసుకొచ్చానండి. సర్లే పద బాబా డబ్బులు నీయే కదా ఎక్కడైతే ఏంటి అంటున్నాడండి. పైన ఫంక్షన్ హాల్స్ కూడా ఉన్నట్టున్నాయండి. సర్లే అని చెప్పేసి హోటల్ లోపలికి వెళ్ళామండి. హోటల్ లోపల చూస్తే చాలా కూల్గా కనిపించిందండి. లోపల చాలా ఎక్కువ సిట్టింగ్ కూడా ఉందండి. ఇంకా ప్రశాంతంగా తినేద్దాం లేరా అనుకున్నామండి. కానీ ఈ పక్కన లైన్ చూస్తేనండి లైన్ చాలా పెద్దగా కనిపించిందండి. సర్లే అని చెప్పేసి ఇంక చేసేది ఏం లేక బిర్యానీ కోసం లైన్లో నుంచున్నామండి. మా ముందు ఎవడో 2 ప్లేట్లు దమ్ బిర్యానీ తీసుకున్నాడండి. అది చూడడానికి చాలా స్పైసీగా కనిపించింది. మనం కూడా అదే చెప్దాం అంటే మా ఓడు ఫ్రై పీస్ బిర్యానీ చెప్దారా అని చెప్పేసి ఫ్రై పీస్ చెప్పాడండి. ప్లేట్ 110 రూపాయలు తీసుకున్నాడండి ఫ్రై పీస్ బిర్యానీ. సర్లే ఇంకెక్కడ ఖాళీగా ఉందని చెప్పేసి హోటల్ అంతా చూసామండి. ఒక చోట ఖాళీగా కనిపించింది. నేను హ్యాండ్ వాష్ చేసి వచ్చే లోపే మా వాడు నాకన్నా ముందు లాగించేస్తున్నాడండి. ఇంకా నిమ్మకాయ తీసుకుని బిర్యానీ మీద పిండానండి. ఆ మొక్కలు చూస్తుంటే స్పైసీగా నోరు ఊరిపోతుందండి. ఇంకా లేట్ చేయకుండా ఒక పీస్ తీసుకునండి బిర్యానీలో కలుపుకుని తింటుంటే మంచి స్పైసీగా అదిరిపోయింది అనుకోండి. ఇంకా మా వాడికి కూడా బాగా నచ్చిందంటండి. బిల్లు పక్కడైతే బిర్యానీ అదిరిపోద్ది అనుకోండి. మా వాడు నాకన్నా ముందు తినేసి ఎక్కడున్నాడా అని చూస్తే తీరా బయటికి వెళ్ళి ఉంచున్నాడండి మా వాడు. ఇంకా మిలిటరీ నుంచి బయటకు వచ్చాక ఈ ఎండలకి చల్లగా ఏదో తిన్నారా అంటే వెంటనే పల్లుడ దగ్గర తీసుకెళ్ళాడండి. అది కూడా తిన్నాం, చాలా బాగుంది టేస్ట్. ఈ ఎండకి బిర్యానీ దగ్గర కారణం వచ్చి దివాన్ చెరువులో మళ్ళీ గ్రేప్ జ్యూస్ ఒకటి చెప్పాడండి. అది తాగాక కానీ ఆరాటం తగ్గలేదండి నమ్మండి.